పంతులు గారు, ఇంతకాలం నేను ఎదురు చూసిన సమయం వచ్చింది. పెద్దవాళ్ళు రాకపోయినా కనీసం పిల్లలైనా పంపించారు. పైగా దీనికి పెళ్లి కూడా కుదిరింది. అంతా మంచే జరగాలని అమ్మవారికి కుంకుమ పూజ చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. అమ్మా, అందరూ కూడా పూజ ప్రారంభం చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అమ్మా, పూజ పరిసమాప్తం అయింది. అమ్మా, అందరూ ప్రసన్న వదనాలతో హారతి తీసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయి. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మనసులో కలిగిన ఈ అలజడికి మంచి పరిష్కారం చూపించు తల్లి. నా కారణంగా ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకూడదు. పంతులు గారు, ఇలా జరిగిందేంటండి? కంగారు పడకండి భాగ్యలక్ష్మి గారు, ఏమీ కాదు. మనసులో ఏదో ఊగిసలాడుతోంది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురుణతాం సర్వ సంపత్ప్రదాత్. ఇది అమ్మవారి కుంకుమ. ఇంటికి వెళ్లే వరకు నీ దగ్గరే ఉంచుకో తల్లి. ఏ అరిష్టమూ జరగదు. నీకు వెళదాం పదండి. శ్రీజ, శ్రీజ. హలో హలో తేజ. నానా, ఏంట్రా సంగతులు? పూజ బాగా జరిగిందా? తేజ, మాట్లాడవేంట్రా? నానా చెప్పు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్నా. శ్రీజ ఎదురుగా ఉందా? అబ్బే అదేం లేదు నాన్నా. రేయ్, నేను నీ తండ్రిని రా, నాకు చెప్పకు. నాకు తెలుసురా, నేను నీ స్థాయి దాటొచ్చిన వాణ్ణే. ప్రేమ మనది కాదు అని తెలిసి ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉంటే ఆ బాధని, మనసు పడే నరకాన్ని నేను అర్థం చేసుకోగలను.
నీ మాట తడబడుతుంది అంటే నేను ఊహించిందే నిజం, అవునా? నీకొక మాట చెప్పనా? మొన్న నువ్వు శ్రీతో ఆఫీస్లో మాట్లాడడం సూర్య చూశాడ్రా. నువ్వు అర్థం చేసుకునే పద్ధతి వాడికి బాగా నచ్చింది. పిల్లలు కూడా మన మాటకు విలువిచ్చి పెద్ద మనసుతో మనల్ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు మనిద్దరిని చూస్తున్నట్టే అనిపించింది అన్నాడు. తెలుసుగా నా మీద ఎంత నమ్మకమో వాడికి. చూడరా, మాట తడబడ్డా పర్వాలేదు, మనసు తడబడకుండా చూసుకో. ఏంటి? ఆ, అలాగే నాన్న. సర్లే, మా అమ్మ బాగుందా? బానే ఉంటుందిలే, మీరు వెళ్ళారు కదా. సరే మరి, నేనుంటాను. జాగ్రత్త. అలాగే నాన్న. వెళ్దామా? అమ్మమ్మ, మేం లాంచీ ఎక్కి చాలా రోజులైంది. నువ్వింటికి వెళ్ళు, మేము అలా లాంచీలో తిరిగి వస్తాం, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా? ఇప్పుడేం లాభం తల్లి? ఆ రోజు నా మాట వినుంటే ఇప్పుడు నీకు ఈ గతి పట్టేదే కాదు. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను, ప్రేమ నమ్మొద్దే, అది శాశ్వతం కాదు అని. నాన్నని కాదని చెప్పి ఎల్లి మరీ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నదిలో నావల ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిరుగుతున్నావు. ఏమైంది బాబాయ్? మొగుడు రాసి రంపాన పెట్టి ఈదిలోకి తోసేశాడు బాబు. చూడు బాబు,
దీని ప్రేమ దీనికి ఏ గతి పట్టించిందో చూడు బాబు. పుట్టింట్లోనే ఏడవనీలే అనుకుందామంటే మొగుణ్ణి వదిలేసి వచ్చింది అని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పోనీ దీని కర్మ ఇంతే అనుకుందామంటే ఆడు దీన్ని చంపేసేలా ఉన్నాడు. పగోడు కూడా ఇలాంటి కష్టం రాకూడదు బాబు. నా మేనల్లుడికిచ్చి చేద్దాం అనుకున్నారు, కానీ ఇదే ఆడు అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నాడు. ఇదేమో నాకు ఇలాంటి పేరు తెచ్చిపెట్టింది. అప్పటిదాకా తండ్రి చేయి పట్టుకొని బాగానే నడుస్తారు, ఉన్నట్టుండి వదిలేసి వెళ్ళిపోతారు. తండ్రి గొప్పతనం సంపాదనలో తెలియదు బాబు, ఆడపిల్లని పెంచిన తీరులో తెలుస్తుంది. ఆ రకంగా నేను ఓడిపోయినట్టే బాబు, నేను ఓడిపోయినట్టే. నేను ఓడిపోయినట్టే బాబు, నేను ఓడిపోయినట్టే. శ్రీజని తన ఇంటి కోడల్ని చేస్తానని అంబికకి మాటిచ్చాను. నేను మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే అని నీకు తెలుసు కదా. ఏంటక్కా ఆ పెద్దాయన మాటలు నీలో చిగురించిన ప్రేమని చిదిమేస్తున్నాయా? సింధు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఒంటరితనం నీ మనసులో ప్రశ్నకి సమాధానం కాదక్కా. లైఫ్లో ప్రతి ఒక్కరికి చాయిసెస్ ఉంటాయి. ఆ అమ్మాయి తీసుకున్న చాయిస్ తప్పై ఉండొచ్చు, కానీ ఆ క్షణం తన చాయిసే కరెక్ట్ అని అనిపించుండొచ్చు. అందుకే తొందరపడి ఉండొచ్చు. కానీ నీది తొందరపాటు నిర్ణయం కాదక్కా. ఎందుకంటే తేజు నీకు తను చిన్నప్పటి నుంచి తెలుసు. అతని అలవాట్లు, అతని బిహేవియర్ మనందరికీ తెలుసు. తేజు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయి విషయంలో జరిగింది నీ విషయంలో జరగదక్కా. నువ్వు ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తున్నావు, నేను నా అన్న గురించి ఆలోచిస్తున్నాను. ఆ తండ్రి పడుతున్న బాధ నా తండ్రి పడద్దు అనుకుంటున్నాను. నేను బాధపడ్డా పర్వాలేదు. నీకేమైనా పిచ్చా అక్క? ప్లీజ్ సింధు, నేను తేజ కలవటం ఇంపాసిబుల్. శ్రీ శ్రీ అక్క అక్క తేజ
నా ప్రాణం నీవు అని తెలుసా ఓ ప్రేమ, నా నేరం ప్రేమని తెలుసా నీకైనా. మెంట్లారా నీకు? అయినా ఈతరానోడు ఎందుకు దూకావరా? నీకేదన్నా అయ్యుంటే? మరి శ్రీజాకి ఏమైనా అయ్యుంటే? అవ్వని నీకేంటి? ప్రాణాలకు తెగించి కాపాడాల్సిన అవసరం నీకేంటి? ఏంటక్క, అతను నీకు ఏమవుతాడని? ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, ఎవరి బౌండరీస్ వాళ్ళవి. ఎవరెలా పోతే ఏంటి? అక్క అక్క, రేపు నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి హ్యాపీగా ఉంటావు. ఆ తర్వాత తేజ కూడా ఇంకొకరిని చేసుకుని నీకన్నా హ్యాపీగా ఉంటాడు. ఏం తేజ, అంతేగా? సింధు, నువ్వు ఎంత ట్రై చేసినా వాడు మాత్రం ఓపెన్ అవ్వడు. అయినా అసలు చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రేమించే సాహసం చేయడం తప్పురా. ఇంతకన్నా ఏం చెప్పాలరా? నా ప్రాణం కన్నా తన ప్రాణమే నాకు ఇంపార్టెంట్ అని ఇంకెలా చెప్పాలరా? ఇప్పుడారా చెప్పేది? నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. మా నాన్నకు మాట ఇచ్చాను. చిన్నప్పుడు నా సంతోషం కోసం నువ్వు నారింజ మిఠాయి షేర్ చేస్తే అది ఫ్రెండ్షిప్ అనుకున్నాను. స్కూల్లో నా కోసం నువ్వు టీచర్ దగ్గర దెబ్బలు తిన్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను కాపాడాడు అనుకున్నాను. తోటి పిల్లలు నన్ను ఏడిపిస్తే నువ్వు వాళ్ళతో గొడవ పడ్డప్పుడు నా ఫ్రెండ్ నాకు అండగా ఉన్నాడు అని అనుకున్నాను. కాలేజ్లో కూడా నువ్వు నాకు బాడీ గార్డ్ లో ఉన్నావు. అప్పుడు కూడా నేను నిన్ను ఫ్రెండ్ గానే చూశాను రా. నీది ప్రేమ అని ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? చిన్నగా ఉన్నప్పుడు నాది ప్రేమ అని నాకు తెలియదు శ్రీ.
వయసుతో పాటు ఆ స్నేహం పెరిగి ఇప్పుడు ప్రేమగా మారే కూడా తెలీదు. తీరా తెలిసాక చెప్పడానికి సమయం రాలేదు. ఇప్పుడు నా ప్రేమకు మాట వచ్చింది, కానీ నువ్వు మీ నాన్నకు మాటిచ్చావు. మాట వెనక్కి తీసుకోవడం ఈజీ, కానీ లైఫ్లో హ్యాపీనెస్ పోతే వెనక్కి తీసుకురాలేము. మీ ఇద్దరి హ్యాపీనెస్ మీ కలయికలోనే ఉంది. అది జరగదు సింధు. శ్రీ మీ నాన్న మాట దాటదు. నిజమే, నీ ప్రేమ తెలిసాక కూడా నాకు నాన్న మాటే గుర్తొస్తుంది. అలాగే నీది ప్రేమ అని తెలిసిన ఒక్క రోజుకే ఇన్ని రోజులు ఆ ప్రేమని ఎందుకు మిస్ అయ్యానని కుమిలిపోతున్నాను. ఇక ఆ ప్రేమ ఎప్పటికీ నాకు దొరకదు అని తలుచుకుంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది తేజు. ఐ లవ్ యూ. మీరిద్దరూ లవ్లో ఉన్న విషయం సూర్య అంకుల్కి తెలియాలి. ఒప్పించాలంటే చెప్పడం తప్ప వేరే దారి కూడా లేదు. పదేష్,